ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు వాతావరణం శాఖ హెచ్చరిక చేయడం జరుగుతుంది. 4 రోజులు వర్షాలు, భారీగా వర్షాలు ఉన్నాయంట. 13, 14, 15, 16 తారీఖు వరకు తుఫాను అనమాట. ఇది అసలు అతి ఘోరమైన వర్షాలు రాత్రి పగలు రావడం జరుగుతుందని వాతావరణం శాఖ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఇది చాలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో తీస్తూ ఉన్నాను. లాంగ్ పోయే వాళ్ళు చాలా జాగ్రత్త పోవాలి ఈ 4 రోజులు. ఎందుకంటే ప్రమాదకరంగా రాత్రిపూట మరి వర్షాల వల్ల రోడ్డు మీద మనకి ఏం కనబడదు కాబట్టి చాలా జాగ్రత్త పోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఈ వీడియో నచ్చితే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ కొట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో తీస్తూ ఉన్నాను. మరి ఈ 4 రోజుల మాడకం ఈ వర్షం వల్ల చాలా ప్రమాదకరం ఉంది కాబట్టి రాత్రిపూట చాలా ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో చాలా భారీ వర్షం వస్తుందని వాతావరణ శాఖ తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఏంటంటే స్కూల్ పిల్లలు రోడ్ల మీద స్కూల్కు పోతూ ఉంటారు. చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. ఈ మోరీలు డక్కన్లు తెరిచి ఉంటాయి, మూతలు తెరిచి ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళల్లో మనకి ఏం కనబడదు. పెద్దవాళ్ళకే కనబడదు కాబట్టి చిన్నపిల్లలకి ఇంకా ప్రమాదకరం, వాళ్ళకి అసలు ఏం కనబడదు. కాబట్టి పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండి చేతు పట్టుకొని పక్కపోంటి ఎక్కడైతే తేలుకొని ఉంటావో రాళ్ళు, భూమి మంచి తేలుకొని ఉంటుందో అక్కడ నుంచి కాలు పెట్టి పోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ వర్షాకాలము రోడ్ ఎక్కడుందో గుంత ఎక్కడుందో తెలియదు కాబట్టి చాలా ప్రమాదకరంగా రోడ్లు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ 4 రోజులు చాలా భయంకరమైన వర్షం పడుతుంది కాబట్టి మనము అతి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంకోటి రెండోది ఏంటంటే పల్లెటూర్లలో రాత్రిపూట కూడా పోతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట వర్షాకాలము పొలాలకు పోతుంటారు రైతులు. వాగు ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. ఒక్క గంట కాదు, 10-20 నిమిషాల్లో కూడా తేడా అవుతూ ఉంటుంది. మనకు వాగులు దాటేటప్పుడు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి వాగులు కూడా చూసి దాటాలి. చాలా భయంకరంగా నీళ్ళు వస్తుంటాయి కాబట్టి వాగులు వంకలు వచ్చే ప్రమాదంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త పడాలని, ముఖ్యంగా రైతులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పొలాలకు కంపల్సరీ నీళ్లు పొలాలకు వేయాలని పోతూ ఉంటారు కాబట్టి మీరు పోకపోవడమే బెటర్. ఈ 4 రోజులు ఇండ్ల కాడ ఉండండి. ముఖ్యంగా హైదరాబాద్లో పిల్లలు స్కూళ్ళు పోయే పిల్లలు చాలా జాగ్రత్త ఉండాలి, తల్లిదండ్రులు ఎంబడ ఉండాలి. ఇంకా మూడవది ఏంటంటే బైకులు కానీ రేసు చాలా స్పీడ్గా పోతూ ఉంటారు రోడ్ల మీద. వర్షం పడడం వల్ల స్లిప్ అవుతుంటాయి. చాలా నిదానంగా పోతేనే బెటరు. ఎందుకంటే ఎంతోమందిని చూస్తూ ఉన్నాం రోడ్ల మీద కింద పడుతూ ఉన్నారు కాబట్టి స్లిప్ అవుతుంటాయి టైర్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిదానంగా పోండి. ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉంటేనే బెటర్ అని నేను సూచిస్తున్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలని కోరుతూ ఓకే, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.